జై కాంగ్రెస్. నా పేరు తుమ్మ రాంబాబు, అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా. నిన్న ఏదైతే జరిగిందో మా అశ్వరావుపేట టీఆర్ఎస్ సోదరులు మా రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అవి వాళ్ళకి కనీస రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వారు రేవంత్ రెడ్డి గారు ఒక 16 సంవత్సరాల్లోనే ఆయన్ని సీఎంగా ఎదిగాడు. ఆయన అహోరాత్రులు కష్టపడి వీళ్ళు మరి వార్డు నెంబర్ కూడా కనీసం వార్డు నెంబర్ కూడా నెగ్గనటువంటి వాళ్ళు వీళ్ళు రేవంత్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ప్రతిపక్షాల గురించి ఏదో చెప్పబోయారు. ప్రతిపక్షాలనే గౌరవిస్తూ ప్రతిపక్షాల పాత్ర పోషించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ఏదైతే ఉందో ప్రతిపక్షాలని గొంతు నొక్కి అప్రజాస్వామికంగా నియంతలాగా చేసినటువంటి పరిపాలన చేసి ఈవేళ ప్రజల యొక్క ఆదరాభిమానాలని కోల్పోయి ప్రజల నుంచి ఇంటికి పంపిస్తే ఇవాళ ప్రజల గురించి ప్రజలు ఏదో మరి మమ్మల్ని ఆదరిస్తున్నారని మీకు దమ్ముంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీరు ఏ పార్టీ గెలుస్తారో మీరు గెలవండి, చూద్దాం. మేము ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా రండి, చేయండి. ప్రతిపక్ష పాత్ర ఇక్కడే మండల స్థాయిలో పోషించండి. మీరు మీ స్థాయి మండలంలో కూడా మీకు సరిపోని స్థాయి, ఆ స్థాయిలో ఉండి మీరు ఏదో రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్ అంటే సీఎం ఎవరైతే మాజీ సీఎం ఉన్నాడో ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రజల మొత్తానికి వర్తించేలాగా మీరు ఏదో మాట్లాడటం అనేది అది చాలా హాస్యాస్పదం. రాజకీయ అవగాహన లోపం మీ దగ్గర ఉంది. రాజకీయంగా పరిజ్ఞానాన్ని పెంచుకోండి. మేము ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉండి మా ఏదైతే మరి గ్యారంటీ పథకాలు ఉన్నాయో ప్రతి మనిషికి చివరి మనిషి వరకు అందేలాగా మేము ఖచ్చితంగా పార్టీ అధికార పక్షం తరఫున మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పని చేస్తాం. దమ్ముంటే మీరు కూడా అన్ని మానేసి రాజకీయాన్ని ఒక వృత్తిగా స్వీకరించి ప్రజాక్షేత్రంలోకి రండి, పనిచేద్దాం. ఎక్కడైనా అందనట్టుంటే అందరి వాళ్ళకి ప్రతి చివరి మనిషి వరకు పేదవారికి కూడా ఏదైతే ప్రభుత్వ పథకాలు అందనట్లయితే ప్రతిపక్షం నుండి మీరు మాట్లాడండి, అధికార పక్షంలో ఉండి మేము అందేలా చేస్తాం. అందకపోతే అందట్లేదని మీరు మాట్లాడండి. కానీ ఏదో రేవంత్ గారి సీఎం స్థాయి, ఆయన స్థాయి ఎట్లా, ఆయన ఎడమ కాలి గోటు కూడా సరిపోయినటువంటి మీరు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ మీకు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై బట్టి విక్రమార్క, జై కాంగ్రెస్. నా పేరు మొగళ్ళపు చెన్నకేశ్వరరావు, అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఏదైతే నా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి బృందం ఏదైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి మీద, ఎవరైతే బోకర్గా స్టార్ట్ చేసి అవినీతితో ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని ఉద్యమ నాయకులను అందరినీ అణగదొక్కి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కించి ఎవరైతే ఉద్యమంలో అసూలు బాసారో వాళ్ళని పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తూ ఈ కపట నాటకాన్ని కనిపెట్టి రేవంత్ రెడ్డి రూపంలో 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ పార్టీని మట్టుబెట్టి ఏ అయితే బాసర్ త్రిబులైటీస్ చూద్దాం, ఆడ విద్యార్థులు అరవ లక్షణ మాకు పురుగులన్నం పెడుతున్నారు అంటే పట్టించుకోలే. గవర్నర్ వెళ్ళింది ఇదైంది తప్ప అన్ని విషయాల్లో ఎంప్లాయీస్కేమో నిరుద్యోగులకు ఆశ పెట్టి తీయటం, అవి పేపర్ లీకులు చేయటం, అన్నీ చేయటం, అవినీతి చేయటం తప్ప వీళ్ళు రాష్ట్రంలో ఏమి చేయలే. కనీసం రేషన్ కార్డులు కానీ పేద ప్రజలకి ఇళ్ళు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళు వాగ్దానాలు చేయకుండా నిండా 100 రోజులు పూర్తి కానీ పార్టీని పట్టుకుని అవి చేశారు. స్త్రీలకి బస్సుల్లో ఖాళీ ఉండలేదు, బస్సులు ఇచ్చారు వద్దని చెప్తున్నారా వీళ్ళు, లేకపోతే కరెంటు బిల్లులు వద్దని చెప్తున్నారా, లేకపోతే ఉద్యోగాలు వచ్చిన 2 నెలల్లోనే 3000 ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలా కాంగ్రెస్ పార్టీది.
16,000 కోట్లు ప్లస్ బడ్జెట్లో రాష్ట్రాన్ని అప్పచెప్తే చేతగాక దాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిన కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కంచెలు అడ్డు పెట్టుకుని ప్రగతి భవన్లో కూర్చుని పరిపాలన చేసిండు. పేద ప్రజలను కల్లా ఇవాళ పేద ప్రజలందరూ సీఎంను కలిసి అర్జీలు ఇచ్చుకునే పరిస్థితి ఇవాళ స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది మీకులాగా అవినీతి చేస్తూ ఇక్కడ ఎంపీపీ పదవి అప్పచెప్తే నేను 2 కోట్లు పెట్టి కొనుక్కున్నా అని బహిరంగంగా చెప్పిన వ్యక్తివి నువ్వు. మీరేంటి, మీ నలుపు చూసుకోండి, మీ అనుకున్నది మీ అనుచరులతో. అక్కడేదో కేసీఆర్ మాట్లాడిండు, మీ వాళ్ళు 35 మంది ఉన్నారు మాతో టచ్లో అంటే ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ఇది హైటెన్షన్ వైరు, కాంగ్రెస్ని టచ్ చేస్తే కాకిలాగా మాడిపోతున్నామని తిట్టింది, కానీ దాంట్లో తప్పేం లేదు. మీరు మాట్లాడేది అవగాహన పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. మాడిపోతారంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన హక్కును చేర్చుకునే వాళ్ళు పనులు చేస్తూ ఉంటే మీరు ప్రజల మీ దగ్గరికి వెళ్తే మాడిపోతారా అని అడిగే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీ జ్ఞానం ఎక్కడుంది? మీ స్థాయి మర్చిపోయి మాట్లాడొద్దని కాంగ్రెస్ పార్టీని తరపున హెచ్చరిస్తూ మీరు ఏదన్నా ఉంటే బహిరంగ చర్చకి రండి. ఏదైనా మీడియా తరపున మేము వస్తాం, నలుగురు మీరు రండి. మీరేం చేశారో మేమేం చేసామో, గతంలో ఏం చేశారో, మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగిపోతూనే ఉన్నాయి 2 సంవత్సరాలు అవ్వకుండా. ఇవన్నీ చర్చిద్దాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనీసం వార్డు నెంబర్ కేసు గెలవండి అశ్వరవాట్లు ఎక్కడన్నా అని చెప్తూ హెచ్చరిస్తూ తప్పుడు మాటలు మాట్లాడొద్దని మీ స్థాయిలో మీరు చూసుకోండి తప్ప సీఎం స్థాయిలో మాట్లాడితే సహించేదని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్. నా పేరు సత్యనారాయణ చౌదరి, అశ్వరావుపేట. నిన్న కొంతమంది టీఆర్ఎస్ గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైరా లేదా ఆ వైరా ఇష్టమైనట్టు ప్రగల్భాలు ఆ స్థాయికి మించి ఓ సీఎంని మాట్లాడటం సరికాదు. వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ లోకల్గా వాళ్ళు ఏమైనా పరిస్థితులు ఉంటే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో పార్టీ దృష్టిలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే తీసుకురావాలి. కానీ ఆయన హైటెన్షన్ కాదు, హైటెన్షన్కి అమ్మ మూడు. ఎందుకు చెప్తున్నానంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో ఒక్క విషయం చెప్పమని, మేము ఈ 4 నెలల్లో ఏం చేసామో అనేది మేము చెప్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అశ్వరావుపేట సెంటర్కి ఎక్కడికి పిలిచినా సరే మేము మా కింద ఉన్న కార్యకర్తలు వచ్చి మీకు సమాధానం చెప్తారు. మీరు హెచ్చులు పోయి ఏదో మీడియా ముందో లేకపోతే నలుగురు ముందో ఏదో సీఎంఎల్ని పిఎంఎల్ని మాట్లాడితే మాకేదో మేము పై లెవెల్కి వెళ్ళిపోతామని ఆశతో ఉన్నారేమో, తొక్కి తీయవలసి వస్తుంది. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్థాయి నుంచి ఎక్కడ కూడా మాట్లాడొద్దని చెప్పని ఎతో పలుకుతూ మీరు ప్రభుత్వం మేము ఇన్ని కార్యక్రమాలు పెట్టాము. ఆల్రెడీ మేము మొదలుపెట్టాం 4 నెలలు. అసలు మీరు 10 సంవత్సరాల్లో ఒక మహిళకి ఏం చేశారు, లేదా ఒక నిరుపేదకి ఏం చేశారు, ఒక రైతుకి ఏం చేశారు? ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు. అట్లాగే ఇవాళ మహిళలకి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వాళ్ళు డ్వాక్రా గ్రూపులే మర్చిపోయారు, గ్రూపులే ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ దళిత 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికో సెంటు భూమి ఇచ్చింది లేదు. మీరు ఎన్ని డ్రామాలు వేసుకుంటూ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మేము కొన్ని లక్షల ఇల్లు కట్టాం మేము. అలాంటిది అల్లుడు కూతురు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి సొల్లు చెప్పుకుంటూ ఇవాళ ఒక గ్రామాల్లో ఎక్కడ ఒక ఇల్లు కట్టాము. రేవంత్ రెడ్డి సూటిగా అంటున్నాడు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన కాడ మీరు ఓట్లు వేయించుకోండి, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిన కాడ మేము ఓట్లు వేయించుకుంటాం. ఆ సవాలు స్వీకరించండి. అది కాకుండా ఆడ హైటెన్షన్కి అమ్మ మూడు. మీది భర్తానికి కేసీఆర్ భర్తానికి వచ్చాడు. ఇక బాబు కొడుకులే కాదు, ఆ కుటుంబం జైలు పాలవడానికి హోమ్ ట్యాపింగ్లో కానీ లేకపోతే ఇంకో విషయాలు లెక్కర కేసుల్లో కానీ అనేక భూదందా కేసుల్లో కానీ ధరణి విషయంలో కానీ వాళ్ళు జైలు పాలవడం చెప్పకూడదు తింటాం మనం త్వరలోనే చూస్తాం. ఇవాళ దమ్ము ఉంటే ఎంపీ సీట్లలో గెలిచి అప్పుడు వాళ్ళు సత్తా ఏంటో అప్పుడు సీఎంని విమర్శించే దానికి రమ్మనండి. అంతేగాని వీళ్ళు ఆ స్థాయికి మించి మాట్లాడితే కనుక మా కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోరు. రేపు పొద్దున ఆ పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తూ ఇక నుంచి అలాంటివి మానుకోవాలని బోధ చేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పేరు భాష, అశ్వరావుపేట మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిని. మరి నిన్న బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అంటే ఎంపీపీ గారు, మరి జల్లిపల్లి శ్రీరామూర్తి గారు
మాట్లాడటం జరిగింది. వారితో పాటు రేవంత్ రెడ్డి గారు హైటెన్షన్ వైర్లు అని చెప్పేసి వేరే ఏదేదో కామెంట్లు అనేది చేయటం జరిగింది. వాస్తవంగా నేను అడుగుతా ఉన్నా ఏందనంటే, నేను 5 సంవత్సరాలు మండల పరిషత్తులో ప్రతి సమస్య మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. అసలు ఎన్ని తీర్మానాలు చేశారు, ఎన్ని తీర్మానాలు అమలు చేశారు, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా, ప్రతి ఒక్క జనరల్ బాడీలో కూడా నేను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం అనేది జరిగింది. చెప్పండి, ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది శ్రీరామమూర్తి గారు. మరి గవర్నమెంట్ వచ్చి నెల 20 రోజులైంది, ఈ పథకాలు చెప్పారు, చాలా పథకాలు చెప్పారు, ఏ పథకాలు అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. నిజంగా 10 సంవత్సరాల్లో మీరేం అమలు చేశారు? 10 సంవత్సరాల్లో మరి మన ఎస్సీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేశారా? దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, మైనార్టీ బంధు అన్నారు, ఇలాగా ఎన్నో చెప్పటం జరిగింది. నిజంగా ఈ 2 నెలల్లో చేయలేదని చెప్తున్నారు, కానీ మరి వాస్తవంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంటే 2 నెలల్లో చేయలేకపోయారని చెప్పి మీరు అంటున్నారు, 10 సంవత్సరాల్లో మీరేం చేశారని మేము అడుగుతున్నాం. ఒక్క ప్రశ్నకు కూడా మీ దగ్గర సమాధానం లేదు. నేను ఆల్రెడీ చాలా జనరల్ బాడీల్లో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎంపీపీ గారు మీరే ఏమని అడిగారంటే, పాషా గారు ఈ ప్రభుత్వంలో ఏం చేయలేకపోతున్నాం, మేము ఏం చెప్పలేకపోతున్నాం, మేము చెప్పకూడదు, దయచేసి ఈ విషయాన్ని మీరు అడగండి అని చెప్పేసి కూడా మీరు నాకు చెప్పడం జరిగింది. నేను ఎన్నోసార్లు అడిగినా కానీ ఆ జనరల్ బాడీ సమావేశంలో ప్రతి ఒక్క వ్యక్తి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉండటం జరిగింది. ఎన్నోసార్లు ఎన్ని చెప్పినా ఏం అవ్వదు ఇక్కడ, ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డటువంటి పరిస్థితులు ఉండటం అనేది జరిగింది. మరి అలాంటి వ్యక్తులు మీరు మాట్లాడటానికి మీకు అసలు ఏ అర్హత ఉందని మీరు మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీకు అర్హత లేదు మాట్లాడటానికి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు ఏంది పీకింది ఏంది? మీరు ఏం పీకలేకపోయారు 10 సంవత్సరాలు. ఏంటంటే ఈ ఉచిత బస్సు కాదని చెప్పండి, ఈ ఉచిత బస్సు కాదు, అక్కర్లేదు అని మీరు రాసివ్వండి, లేకపోతే ప్రజలతో మాట్లాడండి. ఉచిత బస్సు వద్దని చెప్పేసి ఇచ్చిన పథకాలన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వచ్చే సందర్భంలో ఎలక్షన్ రావడం జరిగింది. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. కానీ మీ డ్రామా ఏంటి అంటే, మీరు మాట్లాడిన వీడియోలన్నీ కూడా పైదాకి వెళ్తాయి. మా కేసీఆర్ గారు మా కండవ కప్పుతాడు అనుకున్నారే మీరు, కానీ మీరు ఎన్ని దగాలు చేశారనేది ఆయనకు తెలీదు. వాస్తవంగా చెప్తున్నా, మొక్కలు తీసుకురావడం జరిగింది కడియం నుంచి. మొక్కలు తీసుకొచ్చి ఎంతకు తీసుకొచ్చారు మొక్క అంటే, 40 రూపాయలు తెచ్చిన మొక్కని 200 రూపాయలు అనేది లెక్క రాయటం జరిగింది. ఆల్రెడీ అది బాగా వైరల్ అయింది. దానికి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి మీరు చేయడం జరిగింది. అట్లాగే ప్రతిదా మోహన్ నువ్వు చెప్పు సమాధానం. దళిత బంధు వస్తే నార్వరగూడెం, అశ్వరావుపేట మండలం నార్వరగూడెంలో ఒక లేడీ దగ్గర, పాపం పేదరాలైన ఆ వ్యక్తి దగ్గర మీరు సగం డబ్బులు తినేసి చేస్తే పాపం అలోలక్షణ ఏడుస్తూ కేసు పెట్టడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేకపోయావు ఈ రోజుకి. అసలు మీ అర్హత ఏంటి, మీ లెక్క ఏంటి? నిజంగా మీ గురించి నిజంగా మీరు మాట్లాడే వీడియో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోన్ పెడతాం, ఆయనే పెడతాం, పెట్టకల్లా. అలాంటి పరిస్థితుల్లో మీరున్నారు. అసలు మీ గవర్నమెంట్ ఏం పీకిందని ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏమీ చేయలేకపోయారు మీరు, ఏ విధానంలో కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది, అది నేను చెప్పక్కలా, మన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మీరేం చేయరు. అందుకనే మిమ్మల్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. ఎప్పటికైనా మార్చుకొని మీరేమేమి తప్పులు చేశారో అది గ్రహించుకొని మారి మంచిగా పరిపాలన చేయడానికి కోసం మళ్ళీ ప్రయత్నాలు చేయండి, ప్రజలకు చేరువవడం అవసరం అయితే. అంతేగాని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే అర్హత, ఆ అవకాశం, ఆ పద్ధతి మీది కాదు, మీకు ఆ హక్కు కూడా లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆయన ఎవరండి? ఒక ముఖ్యమంత్రి గారు. చెప్పండి, కేసీఆర్ గారు ఒక్కసారి లిస్టు తీయండి. కేసీఆర్ గారు మాట్లాడి వల్గరి మాటలు ఎన్నెన్ని మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉండగా. చాలా వల్గరి మాటలు మాట్లాడడం జరిగింది, చాలా వైరల్ అవ్వడం జరిగింది. చూడలేదా మీరు? ఆల్రెడీ వాట్సాప్లో వస్తున్నాయి. ఆయన ఏమేమి మాట్లాడు, నోర్మోయ్ ఎదవలారా అనే టైంలో తిట్టిన చాలా వీడియోలు ఉన్నాయి.
కానీ సౌమ్యుడు కాబట్టే ఈయన చాలా జాగ్రత్తగా, అంటే మొక్కలు అతికించుకోవడం కాదు, ఆయన వాస్తవంగా ఏ మాట ముందు ఆ మాట మాట్లాడిండో అర్థం చేసుకోండి. మీరు అట్లా ముక్కలు చేసినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఆఫ్టర్ మీరు ఏ అర్హత ఉందని మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడండి, లేదంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పేసి, మేమందరం బాగుంటామని చెప్పేసి ప్రజలు ఏరి కోరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఆ ప్రజలకి న్యాయం చేయడం కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక్క మాటనా ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. అవసరమైతే చర్చకి రండి, మీరేం చేశారో మేమేం చేశారో తెలుసుకుందాం, జాగ్రత్తగా ఉండని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్లోగన్స్ ఏమంటే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై